ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రి నమః. విశ్వావసుడు ఎవరు, విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది సందేహం అడగడం జరిగింది. అసలు మొట్టమొదటిగా మనం యొక్క విశ్వావసుడు గురించి తెలుసుకుందాం. ఈ విశ్వావసుడు ఎవరు అంటే దేవతల దగ్గర కొంతమంది నాట్యం చేస్తూ ఉంటారు. వారినే మనం అప్సరసలు అంటాం. వారు ఎవరు అంటే రంభ, ఊర్వశి, మేనక. వీరు నాట్యం చేస్తూ ఉంటే కొంతమంది వారి నాట్యానికి అనుగుణంగా కొంత వాద్య పరికరాలని వాద్యం చేస్తూ ఉంటారు. వారే గంధర్వులు అన్నమాట. ఈ యొక్క దేవతాలోకంలో మొత్తం కూడా 6,000 మంది గంధర్వులు ఉన్నారు. ఈ యొక్క 6,000 మంది గంధర్వులో ఒకడైనటువంటి వాడే యొక్క విశ్వావసుడు. ఈ యొక్క విశ్వావసుడు ఎటువంటి వాడయ్యా అంటే వసు అంటే సంపద, ఎప్పుడూ కూడా సంపదను సృష్టిస్తూ ఉండేటువంటి వాడు. అది ప్రేమ కావచ్చు, ధనము కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కూడా ఒక సంపదనైతే ఎప్పుడు కూడా సృష్టిస్తూ ఉండేటువంటి వాడే ఈ యొక్క విశ్వావసుడు. కానీ విశ్వావసుడికి ఎప్పుడూ కూడా ఒక గుణం ఉండేటువంటిది, అహంకారము. కాబట్టి ఇతను ఏం చేశాడు అంటే ఒకనాడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. ఓ బ్రహ్మదేవ, నాకు అమరత్వాన్ని ప్రసాదించు, నాకు చావు లేకుండుగాక అనేటువంటి ఒక వరాన్ని ప్రసాదించు అంటే అప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పేసి వరం ఇస్తే అప్పుడు యొక్క విశ్వావసుడు ఏం చేశాడు, సాక్షాత్తు దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు దేవేంద్రుడు ఏం చేశాడు అంటే తనకు వజ్రాయుధంతో 3 పిడిగుద్దులు గుద్దుతాడు. ఆ గుద్దిన దెబ్బకి 2 చేతులు, 2 కాళ్ళు, తలకాయి మొత్తం కూడా శరీరం లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట, ఈ 3 భాగాలు. ఇప్పుడు విశ్వావసుడికి ఏం అర్థం కాదు. అయ్యా దేవేంద్ర, నన్ను క్షమించయ్యా, ఈ యొక్క సమస్య నుండి నన్ను బయటపడేవయ్యా అని చెప్పి దేవేంద్రుడిని శరణ వేడితే అప్పుడు దేవేంద్రుడు ఏం చేశాడు, 2 పొడవాటి చేతులు, 2 పొట్టి కాళ్ళు, పొట్ట దగ్గర ఒక నోరునైతే ప్రసాదిస్తాడు. అయ్యా, ఈ యొక్క రూపం నుంచి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది, ఆ యొక్క విషయాన్ని కూడా నాకు సెలవివ్వు అంటే అప్పుడు దేవేంద్రుడు చెప్తాడు, ఎప్పుడు కాదు, త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరాముడు వస్తాడు. ఆ యొక్క శ్రీరాముడి చేతిలోనే నీ యొక్క మరణం జరుగుతుంది. అప్పుడే నీకు నీ పూర్వరూపం అనేటువంటిది వస్తుంది. అప్పటిదాకా నీవు భూలోకానే నీ యొక్క నివాసం అంతా కూడా అని చెప్పేసి భూలోకానికి ఈ యొక్క విశ్వావసుడిని అయితే పంపించడం జరుగుతుంది. అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మనకి రామాయణంలో ఒక సన్నివేశం చెప్తారు, అరణ్యకాండలో. ఈ యొక్క కబంధుడు, ఆయన్ని మనం కబంధుడిగా చెప్పుకుంటాం ఈ యొక్క రామాయణంలో. ఈ కబంధుడికి 2 పొడగాటి చేతులు ఉంటాయి. ఆ పొడగాటి చేతులతోనే తీసుకుని ఆహారం తింటూ ఉంటాడు. అలాగా యొక్క రామలక్ష్మణులు కనపడగానే ఏం చేస్తాడు, ఆ పొడవాటి చేతులు ఇద్దరిని కూడా పట్టుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు రాముడు ఏం చేస్తాడు, ఈ కబంధుడి చేతులు 2 నరికేస్తాడు అనమాట. నరికేయంగానే అతను వెలవెల్లాడిపోతాడు. అప్పుడు అతనికి పూర్వ సన్నివేశం గుర్తొస్తుంది. ఓహో, నన్ను రక్షించడానికి వచ్చినటువంటి వాడే సాక్షాత్తు శ్రీరాముడు అని చెప్పేసి అర్థమైపోయి అప్పుడు శ్రీరాముడిని శరణ వేడతాడు. అయ్యా, నన్ను సంహరించి నాకు నా యొక్క పూర్వ రూపాన్ని ఇప్పించండి అని చెప్పేసి రాముడిని శరణ వేడితే అప్పుడు శ్రీరాముడు సాక్షాత్తు అతని స్వహస్తాలతో ఈ యొక్క కబంధుడికి దహన సంస్కారం చేయంగానే ఈ యొక్క గంధర్వుడు తిరిగి తన రూపాన్ని పొందుతాడు విశ్వావసుడుగా. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే సంపదను సృష్టించేటువంటి విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ధన సంపదలతో తులతూగుతారు అని చెప్పేసి మనకి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం చెప్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సంవత్సరం సుఖంగా, సంతోషంగా ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి క్రోధినామ సంవత్సరం ఎలా ఉంది అంటే పేరులోనే ఉంది క్రోధి అని. అంటే ఆ సంవత్సరం ఎలా ఉన్నామో మనం కోపోద్రిక్తంగా తగువులాడుకుంటూ అంతగా ధనపరంగా సమృద్ధి లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాము. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన విధంగా వారికి ఎంతైతే తృప్తి లభిస్తుందో అంత తృప్తిగా ఈ యొక్క సంవత్సరం భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అని చెప్పేసి మనకి యొక్క విశ్వావసునామ సంవత్సరం చెప్తుంది. కాబట్టి విశ్వావసుడు గురించి చెప్పాను, విశ్వావసునామ సంవత్సరం గురించి కూడా చెప్పాను. కాబట్టి భక్తులు ఎల్లప్పుడూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే తప్ప మీకు ముక్తి అనేటువంటిది లభించదు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా పరమేశ్వరు నామం జపించి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలని పొందుతారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః.